నల్లది బ్యాగ్ ఒకటి తీసుకుని వచ్చి ఆ అబ్బాయిని దానిలో పెట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతున్నారు. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి నాజురపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ నాజురపేట ఇందిరా టవర్స్ ఎదురుగా నివసించే ఓ ఇంట్లో కొల్లిపర కోటేశ్వరరావు అనే వ్యక్తి రాత్రి దారుణ హత్యకు గురైన విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేకెత్తించింది. మనం ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతంలోనే ఉన్నాం. మనం చూడొచ్చు ఒకసారి దృశ్యాల్లో. ఇక్కడే ఈ నాజురపేట ఏదైతే ఉందో నాజురపేట ప్రాంతంలో ఇందిరా టవర్స్ అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో మొత్తం రేకుల షెడ్ అనేది కూడా కనిపిస్తూ ఉంది మనకి. దాదాపు ఇక్కడ ఈ రేకుల షెడ్లో 10 పోర్షన్ల వరకు ఉంటాయి. ఈ 10 పోర్షన్లో 2వ నెంబర్ ఇంటిలో ఈ కొల్లిపర కోటేశ్వరరావు అనే వ్యక్తి నివాసం ఉంటాడు. అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అతడు తన తండ్రి భాస్కర్రావు, తల్లి విజయమ్మతో కలిసి ఇక్కడ ఇంట్లో నివాసం ఉంటున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే గత రాత్రి ఈ తండ్రి భాస్కర్రావు, తల్లి విజయమ్మతో ఈ కోటేశ్వరరావు అనేది కూడా ఘర్షణ జరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతను దారుణంగా హత్యకు గురవడం తీవ్ర కలకలం రేకెత్తించింది. అర్ధరాత్రి సమయంలో ఈ డెడ్ బాడీని కోటేశ్వరరావుని చంపేసి డెడ్ బాడీని ఆటోలో తరలించే క్రమంలో స్థానికులందరూ కూడా ఇక్కడికి చేరుకొని పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్నవారు ఇక్కడికి చేరుకొని ఆ డెడ్ బాడీని ఆటోలో తరలిస్తుండగా అడ్డుకొని పోలీసులకైతే సమాచారం ఇచ్చినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఇంట్లో ఈ భాస్కర్రావు ఎవరైతే ఉన్నారో కొల్లిపర భాస్కర్రావు, ఆయన భార్య విజయమ్మకు 2 కొడుకులుగా చెప్తా ఉన్నారు. పెద్ద కొడుకు కోటేశ్వరరావు ఈరోజు హత్యకు గురయ్యాడు. చిన్న కొడుకు మరీదాసు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి ఇంటికి వచ్చిన కోటేశ్వరరావుని తండ్రి భాస్కర్రావు, విజయమ్మ, ఈ తమ్ముడు మరీదాసు ముగ్గురు కలిసి దారుణంగా కొట్టి హత్య చేసినట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ పరిస్థితులను అయితే పరిశీలించే పరిస్థితి అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కొల్లిపర గ్రామంలో భాస్కర్రావుకు సంబంధించి దాదాపు ఒక 100 గజాల స్థలం విషయంలోనే వివాదం తల్లినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇతను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న కోటేశ్వరరావు కొల్లిపరలో తన తండ్రి పేరు మీద ఉన్నటువంటి స్థలం అమ్మి తనకు డబ్బులు ఇస్తే ఆటో కొనుక్కొని జీవనం సాగిస్తానని చెప్పి తరచూ మద్యం తాగి వచ్చి గొడవ పడుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే అతడి వేధింపులు తట్టుకోలేక ఈ తండ్రి భాస్కర్రావు, తల్లి విజయమ్మ, తమ్ముడు మరీదాస్తో కలిసి ముగ్గురు కలిసి ఇక్కడ ఇతన్ని హత్య చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. హత్య చేసిన అనంతరం డెడ్ బాడీని ఆటోలో ఏదైతే ఆ కోటేశ్వరరావు బాడుగా తోలుకునే ఆటోలోనే ఆ డెడ్ బాడీని తరలిస్తున్న క్రమంలో ఇక్కడ స్థానికులందరూ కూడా చూసి అడ్డుకుని ఆ డెడ్ బాడీని ఇక్కడి నుంచి తరలించకుండా అడ్డుకుని పోలీసులకైతే 1 టౌన్ పోలీసులకైతే సమాచారం ఇచ్చినట్లు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక గత రాత్రి బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు. ఏదైతే ఈ రేకుల షెడ్ మనం చూసిన రేకుల షెడ్లో 2వ నెంబర్ ఇంట్లో ఈ హత్య జరిగింది. అదే పక్క పోర్షన్లో నివసిస్తున్న కొంతమంది మహిళలు ఆ డెడ్ బాడీని తరలించే క్రమాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏం జరిగిందండి ఇక్కడ మీకు తెలిసిన సమాచారం ప్రకారం? ఏం లేదండి, 12 గొడవ జరుగుతుంది. ఏం జరుగుతుందా అని మేము తాళాలు తీసుకుని బయటకు వచ్చాము. తల్లి, తండ్రి, కొడుకు అందరు కలిసి గొడవ ఆడుకుంటున్నారు. మేము వెళ్ళి ఏంటండి గొడవ జరుగుతుందా అని చెప్పి అడిగితే ఏం లేదులే మీరు వెళ్ళిపోండి అని తలిపేశారండి. ఆ తర్వాత ఆ అబ్బాయి పెద్దగా అరవడం, నన్ను చంపేయొద్దు నానమ్మ, నన్ను కొట్టద్దు, నన్ను చంపేయొద్దు నాన్న, నన్ను చంపేయొద్దు నాన్న అని గట్టిగా అరుస్తుంటే ఇక మాకు మనసు ఊరుకోక మేము పోలీసులకు ఫోన్ చేసామండి. 112కి కాల్ చేసాం. వాళ్ళు వచ్చారు, వెంటనే రెస్పాండ్ అయ్యారు. వచ్చి వాళ్ళు తలుపులు కొట్టినా ఎంతసేపటికి తీయలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన గంట గ్యాప్లో వాళ్ళ తమ్ముడు, చనిపోయిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చి ఎవరన్నా ఉన్నారో లేదో చూసి నల్లది బ్యాగ్ ఒకటి తీసుకుని వచ్చి ఆ అబ్బాయిని దానిలో పెట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతున్నారు. నేను పక్కన వాళ్ళందరికీ ఫోన్లు చేసి కాన్ఫిడెన్స్లో పెట్టి ఆ అబ్బాయిని ఇలా తీసుకెళ్ళిపోతున్నారు, బయటికి రండి అని చెప్పంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి పెద్దగా అరిసి ఆటో వెళ్ళే ఆటో ఆపేసామండి. ఆపేసి తాళాలు లాక్కుని వచ్చి స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. అప్పటికే చనిపోయాడండి.
అంటే వీళ్ళ మధ్యన ఏమన్నా గొడవలు జరుగుతూ ఉంటాయా ఈ మధ్య కాలంలో? కానీ అసలు ఎందుకు వచ్చి ఉంటుంది ఈ గొడవ? ఇంట్లో ఎవరెవరు ఉంటారు అసలు? ఇంట్లో అంటే తల్లి తండ్రి ఈ చనిపోయిన అబ్బాయి ఉంటారండి, అంతే. గొడవలు అంటే ఏం లేవు, మాకు తెలిసి ఏం లేవండి. తను ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో కూడా ఎవరికి తెలియదు. నైట్ బాగా మిడ్ నైట్ వస్తాడు, 11:30, 12 ఇది దాటిన తర్వాత వస్తాడు. ఎప్పుడు పెందలాడి రాడు ఆ అబ్బాయి. అంటే కోటేశ్వరరావుకి పెళ్ళి అయిందమ్మా? అయిందండి, 2 పిల్లలు. ఎక్కడుంటారు వాళ్ళు? చదలవాడ. మీరు ఇక్కడ ఈ జరిగిన మొత్తాన్ని మీరు స్థానికులందరూ కలిసి ఆ డెడ్ బాడీని లాక్కుని వెళ్తే ఆటోలో ఎక్కేస్తుంటే మీరు ఆపారు, అది పోలీసులకు చెప్పారు? చెప్పామండి పోలీసులకి. మేము ఇలా డెడ్ బాడీని కవర్లో వేసుకుని ఈడ్చుకుంటూ వెళ్తున్నారు, మేము అందరం చూసామండి అని చెప్పి పోలీసులకి చెప్పాము. ఖచ్చితంగా చూసుకుంటే ఈ కోటేశ్వరరావుకి దాదాపు వివాహమైంది చదలవాడ గ్రామానికి, వేమూరు సమీప చదలవాడ గ్రామానికి చెందిన సుకన్య అనే మహిళతో వివాహమైంది. వీరికి 2 ఆడపిల్లలుగా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే వేరే వ్యక్తిగత కారణాలతో 7 సంవత్సరాల నుంచి వీరు విడిపోయారు. ఈ క్రమంలోనే ఈ కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆటో తోలుతూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ నాదర్పేటలో ఉన్నటువంటి ఈ ఇంట్లోనే తండ్రి భాస్కర్రావు, తల్లి విజయమ్మతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మరేదాసు, వాళ్ళ తమ్ముడు మరేదాసు ఎవరైతే ఉన్నారో కొల్లిపర మరేదాసు, అతను ఆర్టీసీలో డ్రైవర్గా కూడా పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో ఆస్తి వివాదం, కొల్లిపరకు సంబంధించిన ఒక 100 గజాల స్థలానికి సంబంధించిన ఆస్తి వివాదంలోనే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ హత్య జరిగినట్లయితే భావిస్తూ ఉన్నారు. హత్య చేసి ఏదైతే కోటేశ్వరరావుని రాత్రి హత్య చేసి ఆటోలో డెడ్ బాడీని ఆటోలో తరలిస్తున్న క్రమంలో అతడిని స్థానికులందరూ కూడా, ఇక్కడ వీళ్ళు పక్క పోర్షన్లో నివాసం ఉంటున్న స్థానికులందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఆటోకి అడ్డం పడి పోలీసులకైతే సమాచారం ఇచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఘటనా స్థలానికి పోలీసులు 1 టౌన్ సిఐ సిహెచ్ రాంబాబు చేరుకుని వెంటనే రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉండి క్లూస్ టీమ్కి అయితే సమాచారం ఇచ్చి వారిని రంగంలో దించారు. క్లూస్ టీమ్ కూడా వచ్చి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రాథమికంగా ఏం జరిగింది మీకున్న సమాచారం ప్రకారం? ఇక్కడ మాకు 112 కాల్ వచ్చింది. మేము సీన్కి వచ్చినప్పుడు ఒక డెడ్ బాడీ ఆటోలో ఉంది. అతన్ని ఒక 4 కలిసి ఇంట్లో ఒక చిన్న ప్రాపర్టీ ఇష్యూ, ఒక 40,000 రూపాయలు అతను తల్లిదండ్రుల్ని అప్పు అడిగినట్లు, అతను అంటే ఏదో ఒక రకంగా 40,000 ఇవ్వమని అడిగినట్లు, అది వాళ్ళు ఇవ్వకపోతే అక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ కాస్త పెరిగి అతన్ని కొట్టి వారు 4 కలిసి చంపడం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నాం. బాడీని మార్చిరీకి షిఫ్ట్ చేసాం. కంప్లీట్ చేసి దర్యాప్తు ముగించి ముద్దాయిల్ని త్వరలోనే అరెస్ట్ చేస్తాం. అంటే వాళ్ళ బాడీని చంపేసిన తర్వాత ఆ బాడీని ఆటోలో తరలిస్తున్నట్లు స్థానికులు చెప్తా ఉన్నారు. మీకు ఆ విధంగానే సమాచారం ఇచ్చారు? స్థానికులు ఇన్ఫర్మేషన్ మేరకే మాకు తెలిసింది. మేము వచ్చేటప్పటికే బాడీ ఆటోలో ఉంది. ఖచ్చితంగా ఏదైతే కోటేశ్వరరావు ఉన్నాడో మృతుడు కొల్లిపర కోటేశ్వరరావుని రాత్రి 12 గంటల సమయంలో తండ్రి ఈ ఇంట్లోనే నివాసం ఉంటారు. వెనక మీరు కనబడుతున్నటువంటి రేకుల షెడ్లోనే మొత్తం 10 పోర్షన్లో 2వ నెంబర్ ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటారు. ఆ రాత్రి 12 గంటల సమయంలో వీరి మధ్య ఈ ముగ్గురు మధ్యన ఘర్షణ జరిగినట్టు చెప్తా ఉన్నారు. అదే సమయంలో మరేదాస్ కూడా ఇక్కడికి వచ్చారు. వీరందరూ కూడా కలిసి అతనితో గొడవ పడుతున్న క్రమంలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి గొడవ విని వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా లోపల తలుపులు తాళాలు వేసేసుకున్నారు. అయితే ఎవరికి వాళ్ళు ఎటు వెళ్ళిపోయిన తర్వాత అతడిని కొట్టి చంపేసి ఆటోలో ఏదైతే ఆ కోటేశ్వరరావు నడుపుతున్న ఆటోలోనే ఆ డెడ్ బాడీని పెట్టి అర్ధరాత్రి సమయంలో కొట్టుచప్పుడు కాకుండా తరలించాలి అన్న ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆటోకు అడ్డం పడి ఆటోని ఆపి ఆ డెడ్ బాడీని సహా వాళ్ళందరితో సహా పోలీసులకి అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయాన్నే కూడా క్లూస్ టీమ్ రంగంలోకి వచ్చి మొత్తం ఆధారాలు కూడా ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. కేవలం ఒక 100 గజాల స్థలం 50,000 రూపాయల విలువ చేసే ఆస్తి వివాదం నేపథ్యంలోనే కూడా ఈ హత్య జరిగినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే నిర్ధారణకు వస్తున్నారు. చూసుకుంటే కనుక చాలా దారుణమైన పరిస్థితిగా దీన్ని చెప్పుకోవచ్చు. కన్న కొడుకునే ఇటు తండ్రి, తల్లి, తమ్ముడు ముగ్గురు కలిసి కూడా ఒక కన్న కొడుకునే కూడా చంపేయడం అనేది కూడా స్థానికంగా తీవ్ర కలకలం రేకెత్తించింది. మనం ఇటీవల కాలంలో ఈ ఘటనలు అనేది కూడా ఎక్కువగా జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. నేను కాకమున్న గత శుక్రవారం అంగలకుదురు గ్రామంలో కట్టుకున్న భార్యనే భర్త అత్యంత దారుణంగా అనుమానంతో హత్య చేశాడు. పేక కోసి కత్తులతో విచక్షణ రహితంగా నరికి హత్య చేశాడు భార్యనే. ఈ రోజు కూడా చూసుకుంటే కనుక కన్న కొడుకునే తల్లి, తండ్రి, తమ్ముడు మరి చిన్న కొడుకుతో కలిసి హత్య చేయడం తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి చెప్పుకోవచ్చు. మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఎటు వెళుతున్నాయనేది కూడా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా నేను నాజర్పేట ప్రాంతంలో జరిగినటువంటి ఈ దారుణ హత్యోదంతం స్థానికంగా అయితే తీవ్ర కలకలం రేకెత్తించింది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి క్రైమ్ స్పాట్ నుంచి. నల్లది బ్యాగ్ ఒకటి తీసుకుని వచ్చి ఆ అబ్బాయిని దానిలో పెట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతున్నారు.
ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరియైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.